హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనుకోవచ్చండి. నేను వ్లాగ్ స్టార్ట్ చేసింది అయితే 8కి అలా అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ అయితే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ వల్ల మా వారు అయితే పొద్దున్నే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడే పూజ అయితే చేసేసి వెళ్ళిపోయారు. ఇక నేనైతే ఫ్రెష్ అయిపోయాక నేను కూడా ఒకసారి పూజ చేసుకున్నాను. అలానే తులసమ్మ దగ్గర కూడా పూజ చేయడానికి అయితే వెళ్తున్నాను. డింపుల్ అయితే ఈ వారం నుంచి అయితే మార్నింగ్ నుంచే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే స్కూల్ అయితే ఉంది. అందుకని తనైతే మార్నింగ్ వెళ్ళిపోయాడు 7:30కి అంతా. తన కోసం అయితే దోశ చట్నీ అయితే చేసి పంపించేశాను. బ్లాగ్ తీయడానికైతే నాకు కుదరలేదు. అందుకనేసనే కొంచెం పొద్దున్నే వెళ్ళిపోయాడు కదా డింపులు, త్వరగా అయితే చేసేసాను. ఇంక ఇక్కడైతే తులసమ్మ దగ్గర అయితే పూజ చేసేసి నెక్స్ట్ నేనైతే బట్టలు ఉన్నాయండి వాషింగ్ మిషన్లో, పొద్దున వేసున్నాను. మా వారు వెళ్ళేటప్పుడైతే లేపుతారు తలుపేసుకోమని. ఇంకప్పుడైతే ఎట్లా లేసాం కదా, ఇంకా బట్టలు ఉన్నాయి. ఈరోజు ఒక 3 ట్రిప్పులైనా వేయాల్సి వస్తుంది. పిల్లలవి నావి అయితే ఉన్నాయి ఎక్కువగానే. అందుకని ఫస్ట్ అయితే నా వేసేసాను. నెక్స్ట్ అయితే బట్టలన్నీ అయితే ఆరబెట్టేస్తున్నాను అయిపోయాయని. పిల్లలు అయితే ఇంకొక ట్రిప్ అయితే వేసేసాను. బట్టలు అయితే ఆరబెట్టేశాక నేను కూడా 2 దోశలు పోసుకొని అయితే తినేసాను. ఇంకా నేను బట్టలు ఆరబెట్టేటప్పుడు అయితే చెత్త బండి అయితే వచ్చింది. ఇంకా లస్తాన్ అయితే వేసేసి రమ్మని చెప్పాను. చెత్త అయితే తనైతే ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ప్రిపరేషన్ హాలిడేస్ లాగా ఇచ్చుండారు. అంతలో ఒక ఎగ్జామ్ అయితే అయిపోయింది ఆల్రెడీ అయితే. ఇంకా ఒక 4 డేస్ తర్వాత అయితే ఇంకొక ఎగ్జామ్ అయితే ఉంది. అందుకని ఇంట్లో ఉండే చదువుకుంటా ఉంది. బట్టలకైతే క్లిప్పులు కూడా వేసేస్తున్నాను. క్లిప్పులు వేయకపోతే ఆ సందులో అయితే పడిపోతున్నాయండి. అందుకనేసనే బట్టలు ఆరబెడితే కంపల్సరీ అయితే క్లిప్పులు వేయాల్సి వస్తుంది. ఇంకా నేనైతే వెళ్ళి దోశ అయితే తినేసి సామాన్లు ఉంటే అవన్నీ అయితే తోమేసి ఒక 1/2 అవర్ అయితే కొద్దిసేపు నేనైతే రెస్ట్ తీసుకున్నాను. నాకైతే సామాన్లు తోమే కొందికి బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని ఒక 10కి అలా అయితే వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా తోమిన సామాన్లన్నీ అయితే ఫస్ట్ అయితే ఎత్తిపెట్టేస్తున్నాను. ఇవైతే కొంచెము 1/2 అవర్ ముందు తోమాను కదా, వాటర్ అంతా అయితే ఇంకా ఆరిపోయి ఉంటుంది. ఆ తర్వాత అయితే ఇలా అయితే ఎత్తిపెట్టేస్తాను. నాకు ఈ ఇంటికి వచ్చినాక భలే ఫ్రీగా ఉందండి వంటిల్లు అయితే మటుకు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కిచెన్లోకి వస్తే కూడా ఇరుకిరుగ్గా లేకుండా అయితే. స్టవ్ బండ కూడా చాలా పెద్దదిగా వెడల్పుగా అయితే ఉంది. ఇంక ఇలా సామాన్లు అయితే తోమి ఫస్ట్ ఇట్లా ఆరబెట్టేసి మళ్ళీ అయితే వంట చేసుకుంటున్నాను. పెట్టుకోవడానికి కూడా చాలా ఫ్రీగా అయితే ఉంది. సామాన్లు పెట్టుకోవడానికి కూడా స్టవ్ బండ అయితే చాలా పెద్దదిగా ప్రశాంతంగా ఫ్రీగా అయితే ఉంది. కిచెన్ ఫ్రీగా ఉంటేనే మనకు కూడా వంట చేయబుద్ధి అవుతుంది. మరి ఇప్పుడైతే ఎండలకైతే అస్సలు వంటింట్లోకి రాబుద్దే గాల. అసలు గాలి వెలుతురున్నా కూడా ఎండలైతే తిరుపతిలో అసలు భయంకరంగా అయితే ఉంది. వంట చేయబుద్దే అవటం లేదండి నాకైతే. ఇంకా తప్పదు కాబట్టి ఇంకా చేస్తున్నాను. ఈరోజు లంచ్కి అయితే నేను మునక్కాయ, ముల్లంగి, క్యారెట్ అయితే వేసి సాంబార్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అందుకని ఫస్ట్ అయితే పప్పు అయితే కుక్కర్లోకి అయితే వేసుకొని కడిగేసి తగినన్ని నీళ్ళు అయితే పోసి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను. పప్పు పొంగకుండా ఉండడానికైతే విజిల్ వచ్చినప్పుడు. ఇంకా మూత పెట్టి ఇదైతే ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చుకుంటున్నాను. డింపుల్ ఇంకా 12:40కి అలా అయితే వస్తాడు. తను వచ్చే లోపల వంట అయితే చేసేవాలి. ఇక్కడైతే డింపుల్కి బాటిల్లో మజ్జిగ అయితే పోసి పంపించున్నాను. ఎండలు ఎక్కువగా ఉన్నాయని మజ్జిగ బాగా తాగు నాన్న అనేసని తనకైతే పంపించాను. ఇంకా తనకై మిగిలిన మజ్జిగ అయితే లస్తాన్ తాగమంటే తనైతే ఇంకా తాగననేసింది. కర్బూజకాయ ఉంటే అదైతే తినింది. నాకు వద్దులే మమ్మీ నువ్వే తాగే అనింది. ఇంకా నేను ఒక గ్లాస్ వచ్చాయి అవైతే తాగేసి ఇంకా స్టవ్ అంతా నాకైతే వంట చేసేటప్పుడు పొద్దులుగూకు స్టవ్ బండ తుడుచుకుంటూనే ఉంటాను.
ఇంకా సామాన్లు తోమున్నాను కదా, కొంచెం వాటర్ లాగా అనిపించింది. అందుకు ఒకసారి మొత్తం అయితే మళ్ళీ ఒకసారి అయితే తుడిచేస్తున్నాను. తుడిచేసి ఇంకా బియ్యం కూడా కడిగి అయితే నానబెట్టేస్తున్నాను. కొంచెం నానితే రైస్ బాగా వస్తుంది. విజిల్ అయితే వచ్చేసింది. ఇంకా అదైతే ఆపేసాను. ఆపేసి ఇంకా కూరగాయలు అయితే ఆల్రెడీ నేను మునక్కాయ ముందు ఒక రోజు సాంబార్కి అయితే తెచ్చున్నాను. సగం వేసి సగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. వీటినైతే ఇప్పుడు తీసి బయట అయితే పెట్టాను. అలానే ఒక ముల్లంగి ఉంది, ఒక క్యారెట్ అయితే వేసి సాంబార్ చేద్దాం అనుకుంటున్నా. పప్పు అయితే ఆవిరి వచ్చేసింది, బాగా ఉడికిపోయింది. ఇంకా అందులో 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారము, కారము ఒక 3 స్పూన్లు వేసాను. 1 స్పూన్ దాకా పసుపు పొడి వేసాను. రాళ్ళుప్పు కూడా 1 స్పూన్ అయితే వేసాను. వేసి ఇలా మెత్తగా అయితే పప్పు గుత్తితో అయితే మెతిపేస్తున్నాను. కొంచెం వాటర్ పోస్తూ బాగా అయితే మొత్తం ఉప్పు కారం పట్టేటట్లయితే మొత్తం మిక్స్ అయ్యేటట్లయితే ఇలా పప్పు గుత్తితో అయితే బాగా కలిపేసాను. కలిపేసి కొంచెం వాటర్ అయితే పోసానులేండి. కొంచెము చిక్కగా అనిపించింది పప్పు అయితే. ఇంకా కూరగాయలు వేస్తే బాగా ఉడకాలి కదా, కొంచెం పల్సన్ చేసి స్టవ్ పైన అయితే పెట్టాను. అది వేడయ్యే లోపల నేనైతే ఇంకా కూరగాయలు కూడా కట్ చేసుకోవాలి. మునక్కాయ అయితే కట్ చేశాను, కానీ ముల్లంగి, క్యారెట్, టమోటా, ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మునక్కాయ సాంబార్లోకి అయితే కొంచెం చింతపండు అయితే నానబెడుతున్నాను. ముందుగా నానబెట్టి ఉండాలి. ఇంకా టైం లేక స్టవ్ పైన ఒక అర గ్లాస్ వాటర్ అయితే పోసి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే వేశాను. అది కొంచెం మెత్తబడే వరకు ఉడికిద్దామని. ఇంక ఇక్కడ ముల్లంగి ఉండింది కదా, ఇంకా అదైతే కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ వాటర్లో మునక్కాయ అయితే ఒకసారి కడిగేసి మళ్ళీ అయితే నీళ్ళు పోసి అయితే పెట్టాను. క్యారెట్ అయితే చాలా పెద్దగా అనిపించింది, అందుకని ఒక 40% వరకు పక్కన పెట్టేసి మిగిలిన క్యారెట్ అయితే సాంబార్లోకి అయితే వేసేసాను. మొత్తం వేసేసి ఉండొచ్చు, వీళ్ళు కూరగాయలు సాంబార్లో అసలు తినటమే లేదు. ఇంకా ఫ్లేవర్ కోసం అయితే ఇంకా వేస్తున్నాను. కూరగాయలే తినటం లేదు సాంబార్లో అయితే. అదే తాలింపు చేస్తే మటుకు తింటారు, కానీ సాంబార్లో ఎందుకో వెజిటేబుల్స్ ఏవి అయితే తినటమే లేదు. అందుకనే మరీ ఎక్కువ లేకుండా అన్నీ కొంచెం కొంచెంగానే వేస్తున్నాను. మామిడికాయ ఉంటే సాంబార్ అయితే ఇంకా బాగుండండి. మునక్కాయ సాంబార్లో మామిడికాయ వేస్తే బాగుంటుంది. ఇంకా అది లేదు. డింపుల్ ఉంటే తెచ్చిచ్చుంటాడు. డింపుల్ మార్నింగే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా మా వారు లేరు. ఇంకా లస్తా చదువుకుంటా ఉంది. తనకు కానీ చెప్పానంటే ఇంకా నన్ను అరుస్తుంది. నేను ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు పనులు చెప్పొద్దు అనేసి ఇంకా అరుస్తుంది. ఇంక అందుకే ఉండే వాటితోనే చేసేస్తున్నాను. ఇంకా టమోటాలు అయితే 2 తీసుకున్నా సాంబార్కి అయితే. అలానే ఆనియన్స్ కూడా ఒక 2 తీసుకొని ఇలా అన్నీ అయితే పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ లోపల చింతపండు అయితే కొంచెం మరిగింది. ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేసి ఇంకా అదే స్టవ్ పైన అయితే పెనం అయితే పెట్టేశాను, తిరగబాత పెట్టేద్దామని. ఇంకా డింపుల్ 12:45కి అంతా వచ్చేస్తాడు. మళ్ళీ ఇంకా రావడం ఆకలి అంటాడు. ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. ఇంకా స్టవ్ పైన పెనం వేడెక్కింది. ఇంకా అందులో అయితే 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు అయితే వేసాను. ఆవాలు వేగాక ఆనియన్స్ కూడా వేసి కొంచెం బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు అయితే వేసాను. కరివేపాకు వేసి ఇంకొకసారి అయితే బాగా కలుపుతున్నాను. ఇది బాగా వేగింది. ఇంక ఇందులోనే టమోటాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. టమోటాలు కూడా కొంచెం బాగా వేగాక అందులోనే తరిగి పెట్టుకున్న కూరగాయలు కూడా వేసుకునేవాలి.
వేసుకొని మొత్తం ఒకసారి అయితే బాగా ఫ్రై చేస్తున్నాను. ఇది ఫ్రై అయ్యే లోపల పక్కన పప్పు అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా అదైతే మధ్య మధ్యలో అయితే కలుపుతున్నాను, అట్లే పెట్టేస్తే మళ్ళీ అడుగంటేస్తుందని. ఇంకా కూరగాయలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా అదైతే పక్కన పెట్టేసి ఈ తిరగబాతు చేసుకున్న కూరగాయలన్నీ ఆ సాంబార్లోకి అయితే వేసేసాను. వేసేసి మొత్తం ఒకసారి అయితే కలుపుతున్నాను. ఇంకా పెను పోసేస్తున్నాను. కొంచెము చిక్కగానే ఉంది సాంబారు. కొంచెము కూరగాయలు ఉడకాలంటే వాటర్ అయితే పోసాను. అలానే ముందుగా మనం చింతపండు ఉడకబెట్టుకున్నాం కదా, ఇంకా అది కూడా కలిపేసి అయితే పోసేస్తున్నాను. కొంచెం వాటర్ పోసి మెత్తగా ఒకసారి బాగా కలిపేసి వడగట్టేసి అయితే సాంబార్లోకి అయితే పులుపు అయితే పోసేసాను. కలిపి ఒకసారి చూశాను, నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది. ఇంగువ కూడా ఉడుకుతూ ఉందని సాంబారు, అందులోకైతే ఒక అర స్పూన్ దాకా ఇంగువ వేసాను. అలానే సాల్ట్ తక్కువ ఉందని కొంచెం సాల్ట్ అయితే వేసాను. వేసి ఇంకొకసారి బాగా కలిపేసి సాంబార్ అయితే ఇంకా ఉడికిస్తున్నాను. ఇది ఉడికే లోపల ఇంకో కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే కుక్కర్లోకి అయితే వేసేస్తున్నాను. వాటర్ అంతా ఉంచేసి మరొకసారి కడిగేసి బియ్యం అయితే పోసేసాను కుక్కర్లోకి అయితే. ఇంకా నీళ్లు కొలిచి 1కి 2 లెక్కనైతే బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాసుల దాకా వాటర్ అయితే పోసి ఇంకా కుక్కర్లో అయితే పెట్టి మూత పెట్టేసి 2 విజిల్లు అయితే రానిచ్చుకోవాలి. ఇంకా సామాన్లు అయితే కొన్ని పడినాయి కదా, ఇంకా సాంబార్ ఉడికే లోపల నేను సాంబార్ చూసుకుంటూ సామాన్లు కూడా తోమేశాను. ఇంక ఇక్కడ సాంబార్ అయితే ఉడుకుతూ ఉంది, ఇంకా కొంచెం ఉడకాలి. కూరగాయలు 50% అయితే ఉడికింది. ఇంకా కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది. రైస్ అయితే అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆపేసాను. సాంబార్ అయితే ఇంకొంచెం ఉడకాలి. మధ్య మధ్యలో అయితే కలుపుతూ చూస్తూ ఉన్నాను. సాంబార్ బాగా ఉడికిపోయింది. సాంబార్ కూడా చూడండి పై దాకా ఉనింది, ఇంకా కింద దాకా వెళ్ళిపోయింది. బాగా ఎమిరిపోయింది, చిక్కగా కూడా అయిపోయింది. నాకైతే ఇది సరిపోతుందని ఇంకా స్టవ్ అయితే ఆపేసాను. ఇక్కడ కుక్కర్లో రైస్ పెట్టాను కదా, అది వాటర్ అంతా ఎందుకో బయట వచ్చేసింది. ఇంకా అందుకని స్టవ్ అయితే ఒకసారి బాగా తుడిచేస్తున్నాను. కొంచెం బియ్యం ఎక్కువైపోయిందిలేండి. నేను పప్పు ఉడకబెట్టుకొని పెద్ద కుక్కర్లోనే రైస్ పెట్టాలనుకున్నాను. మళ్ళీ ఇంకా ఫ్రీగా ఉడుకుతుంది అని ఇంకా అదే కుక్కర్లో అయితే సాంబార్ అయితే చేసేసాను. ఇంకా చిన్న కుక్కర్లో పెట్టేద్దాంలే సరిపోతుంది అనుకున్నా. కొంచెం ఎక్కువైపోయి వాటర్ అంతా అయితే బయట వచ్చేసింది. ఇంకా వంట అయితే అయిపోయింది. ఇంకా అందుకని స్టవ్ ఇంకా మళ్ళీ ఆరిపోతే మళ్ళీ తుడవడం అయితే ఇబ్బంది అవుతుందని ఫస్ట్ స్టవ్ అయితే తుడిచేస్తున్నాను. 2లో అలా అయితే అయిపోయింది టైం అయితే. ఇంకా డింపుల్ వచ్చేదానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. వంట అయితే చేసేవాళ్ళండి. డింపుల్ అయితే అసలు ఒక్క నిమిషం కూడా ఉండడు. వచ్చాడంటే ఆకలి ఆకలి అంటా వస్తాడు. వచ్చే కొందికి రెడీగా చేసి పెట్టేవాలి. తెల్లారితో సరిగ్గా తినకుండా వెళ్ళిపోతాడా, ఇంకా రావడం ఆకలి ఆకలి అంటూ ఉంటాడు. ఇంకా స్టవ్ అయితే తుడిచేసాను. తుడిచేసి స్టవ్ బండ్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంకా నాకైతే వంట చేసే కొందికి బాగా దాహం అయిపోయింది. ఇంకా నీళ్ళైతే కొంచెము ఎక్కువగానే తాగుతున్నానులేండి ఎండలకి. నీళ్ళు బాగా తాగాలనేసని ఇంకా మా వారు కూడా నన్ను అరుస్తున్నారు, నీళ్ళు బాగా తాగు తాగు అనేసని. ఇంకా అప్పుడప్పుడు అయితే నీళ్ళు బాగా తాగుతున్నాను. మీరు కూడా తాగండి, నీళ్ళు బాగా తాగాలి ఎండల్లో అయితే.
ఇంక ఇక్కడ అప్పలాలు అయితే ఫ్రై చేస్తున్నాను. సాంబార్లోకి అప్పలాలు బాగుంటుందని ఇంకా స్టవ్ అయితే తుడిచేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టేశాను. అప్పలాలు అయితే ఫ్రై చేస్తున్నాను. వడియాలు వేయించుదాం అనుకున్నా, ఈ సాంబార్లోకి అప్పలాలు కాంబినేషన్ బాగుంటుందనేసి మళ్ళీ అప్పలాలు అయితే ఫ్రై చేస్తున్నాను. నేను ఈ అప్పలాలు ఫ్రై చేసే లోపల డింపుల్ అయితే కరెక్ట్గా వచ్చేసాడండి. నా వంట అయిపోయే కొందికి మమ్మీ అయిపోయిందా అనేసి అన్నాడు. అయిపోయింది నాన్న, నువ్వు పోయి ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ మార్చుకొని వచ్చేయి, నీకు రెడీగా చేస్తాను అని చెప్పాను. ఇంకా అప్పలాలు కూడా ఇలా అయితే ఫ్రై చేసేసాను. ఇంకా మేము ముగ్గురమే ఉన్నామని తలా 2 లెక్క అయితే అప్పలాలు అయితే ఫ్రై చేశాను. ఇంకా పెరుగు అయితే మార్నింగ్ మా వారు వెళ్ళినప్పుడు 4:30 కాడైతే సేమ్ వేసాను. కరెక్ట్గా పేరిపోయిందండి మధ్యాహ్నంకంతా. ఇంకా రసం అయితే పెట్టడం లేదు. ఇంకా నాన్ వెజ్ ఉంటే తింటున్నారు కానీ ఇంకా సాంబారు ఇలాంటివి ఉన్నప్పుడు రసం పెద్దగా తినటం లేదు. అంతలో ఎండలకి పెరుగుతో ఎక్కువ తింటున్నారు, అందుకే రసం పెట్టడమే లేదు. ఇంకా పెరుగు ఉంది కదా, పెరుగు సాంబార్తో తినేస్తారని ఇంకా తనకైతే ఇంకా ఫస్టే ఇచ్చేస్తున్నాను. డింపుల్ తొందర పెట్టేస్తున్నాడు ఆకలి ఆకలి అనేసని. ఇంకా వేడిగా అన్నం అయితే అయిపోయింది. కుక్కర్లోకి చూడండి, రైస్ అయితే కొంచెం ఎక్కువ అయిపోయింది, పైకి వచ్చేసింది. అందువల్లే వాటర్ అంతా బయట వచ్చేసింది. ఇంకా వేడి వేడి సాంబారు, వేడి వేడి అన్నము 2 వేడిగా అయితే ఇచ్చేసాను. తనకి తినడానికైతే కొంచెం కష్టమైపోయింది. చల్లారి పెట్టుండొచ్చు కదా మమ్మీ అన్నాడు. లేదులే నాన్న, ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, నేను లేట్గా చేశాను. సాంబార్ కదా కొంచెం టైం ఎక్కువ పట్టింది, కూరగాయలన్నీ ఉడికే లోపల. ఏం కాదులే, ఫ్యాన్ కిందకి వెళ్ళు అని చెప్పి ఇంకా తనకైతే ఇచ్చేసాను. ఇలా అయితే ఈరోజు నాకు హడావిడిగా అయితే అయిపోయిందండి. మా లంచ్ కూడా ఇలా సింపుల్గా అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే లైక్ చేయండి. బాయ్.